ఇప్పుడు జరిగే సమావేశంలో మీరు ఏంది అడుగుతున్నారో నేనేం చెప్పాలి అది చెప్పు. సరే ఇప్పుడు ఇక్కడ బై ఎలక్షన్స్ వస్తున్నాయి. ఓట్లు వేస్తారా ఎవరికైనా? వేస్తాం కదా. ఎవరికి వేస్తారు? ఎవరిపైన మీకు మంచి ఒపీనియన్ ఉంది? మాకు ఓట్లు వేయాలి అనేది కదా. మాకు ఒకప్పుడు ఈ ఇండ్లకు ఆశకారము మమ్మల్ని సహకరించేవాడు పి జనార్దన్ రెడ్డి అన్న, బద్దం బాలరెడ్డి అన్న. ఆ రోజులలో మా కొరకు అరెస్ట్ అయ్యి పోలీసు వాళ్ళు మమ్మల్ని కట్టెలు తీసుకొని కొడుతుంటే అడ్డొచ్చింది. వాళ్ళు ఇక్కడ ఫిలింనార్ 18 బస్తీలు ఉండడానికి వాళ్ళిద్దరే కారణం. మా బస్తీ పేరు కూడా బీజార్ నగర్ అని పెట్టినాం, బీజార్ పేరు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడ ఉన్నారో తెలియదు. ఒకటి జనార్దన్ రెడ్డి అన్న బిడ్డ విజయమ్మ, మా తల్లి, ఆ పాప నన్ను మరసలే. ఇప్పుడు ఎవరన్నా బస్తీలోకి వస్తారు కదా, తోలుకొచ్చుకుంటారు. మా మేనత్తాడు ఉంది ఇక్కడ పిలిచండి అంటది అని బుధమ్మిని చేసి ఫోటో కొట్టుకుంటుంది. నా ఒక్కటే ప్రేమ నాకు. నేను నా చేత కాదు, నేను ఎవరికి అడిగిపోతలేను, ఉండలేను. పొద్దున్నే లేస్తా ఇన్నే ఉంటా 24 గంటలు. ఇప్పుడు ఎవరి ఎలక్షన్లు, బై ఎలక్షన్లు అంటే ఏంటికి వస్తున్నాయి? అవును. చేస్తారా? అయితే ఆయనకు ఇప్పుడు మా బస్తీ వాళ్ళకే ఉంది, మాకు బంజరాయిలకు ఉంది నా ఓటక్కు. నేను పట్టకాయుధం మీనే పెట్టుకున్నా బంజరాయిలకు. ఇప్పుడు దానం నాయంద్రానికి పోతుంది నా ఓటక్కు, కానీ మాగంటి గోపినాథ్ పోదు. నా ఇంటి పక్కల ఉన్న వాళ్ళవి, నా ఇంటి ముందర ఉన్న వాళ్ళవి మాగంటి గోపినాథ్ పోతాయి. ఆ బస్తీ సగం ఇటు సగం అటు ఉంది బీజార్ నగర్. కాబట్టి ఆయన కూడా పిల్లగానప్పటి నుండి తెలుసమ్మా. మాగంటి చౌదరి గారు వాళ్ళ బట్టలు కూడా కుతికినాను. మాగంటి గోపినాథ్ పాపం మాకు కేసీఆర్ ఆయంలా చెక్ వచ్చింది. చెక్ వస్తే ఆడ జుబ్లీల్స్లో ఇచ్చిండు. ఇస్తే నేను గుర్తుపట్టి బాబు బాగుండవా అన్న అంటే, అమ్మ నువ్వు కదా మేము చదువుకోనికి పోయినప్పుడు బట్టలు ఉతికినావు కదా అంటే, అవును బాబు అన్న. బాబు అనే పిలిచిన మాగంటి గోపినాథ్. అది నాకు అయితే అక్కడ ఓటు వేసే హక్కు అక్కడ లేదు కాబట్టి. అక్కడ వస్తే ఇక్కడ ఈ బంజరాయిల్కా నేనమ్మా నా మనసారా ఎవరన్నా ఎక్కడన్నా వేసుకొని అస్తం కుడితే నా బతుకు.